కేశవ వెన్నెల రూమ్‌లోనికి వచ్చిన తర్వాత తనతో తెచ్చిన ఫ్లవర్ అయితే వెన్నెల జడలో గుచ్చుతూ తన దగ్గరికి వచ్చి, "ఈ అందమంతా నాదే సొంతం. 2 రోజులు పోతే పూర్తిగా నువ్వు నీ అందం మొత్తం నాదే సొంతం తెలుసా" అనేసి ఇక పిచ్చోడిలా తన దగ్గర బిహేవ్ చేస్తూ ఉంటే కంగారుగా చూస్తూ ఉంటుంది. వెన్నెల అయితే, "అవును, 2 రోజులు నువ్వంతా నాకే సొంతమవుతావు. నీ అందమంతా నాకే సొంతమవుతుంది కదా! నువ్వు నాకు దగ్గరవుతావు కదా!" అనేసి పిచ్చోడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా లేచి వెన్నెల దగ్గర మొక్కల మీద కూర్చొని తన వైపుకు తిప్పుకొని ఇక భుజంపై చెయ్యి వేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా వెన్నెలైతే కంగారు పడి కేశవ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన శంకర్ అయితే వాళ్ళిద్దరిని అంత క్లోజ్‌గా చూస్తే అలాగే షాక్ అయ్యి కాస్త కోపం కూడా వస్తూ ఉంటుంది శంకర్‌కి. ఇక దగ్గరికి వెళ్తూ ఉంటాడు కేశవ. అదే టైంలో ఇక సౌండ్ చేస్తూ ఉంటాడు శంకర్. దాంతో కేశవ ఇరిటేట్ ఫీల్ అవుతూ దూరంగా జరిగి ఇక మీద నిల్చొని, "ఏంటి ఇలా వచ్చావు?" అనేసి శంకర్‌ని ఏమీ అనలేక నార్మల్‌గా అడుగుతూ ఉంటే, "తనకి భోజనం పెట్టాలన్నయ్య, అందుకే తీసుకొని వచ్చాను" అనేసరికి, "సరే పెట్టు" అనేసి అక్కడి నుండి కేశవ వెళ్ళిపోతూ ఉంటాడు చాలా కోపంగా. ఇక కేశవ అలా వెళ్ళగానే తెచ్చిన భోజనం ప్లేట్ అవి ఆ పక్కన పెట్టి, "ఇక తిను" అని చెప్పి ఇక శంకర్ అయితే అంటూ ఉంటాడు వెన్నెలతో తన నోట్లో గుడ్డ తీసేసి, "నీకు చదువే లేదనుకున్నా, బుద్ధి కూడా లేదా" అనేసి వెన్నెల అయితే అంటూ ఉంటుంది. "ఏమైంది తినడానికి" అనేసి శంకర్ తన వైపు అలాగే చూస్తుంటే, చేతులు కట్టేసి తినమంటే ఎలా తింటారు చెప్పు? కాస్త కూడా బుర్ర లేదా నీకు? అనేసరికి, "చేతులు విప్పు తింటాను" అని అంటే, "ఆహా! చేతులు విప్పితే నువ్వు తింటావా? ఏమమ్మా మళ్ళీ పారిపోవాలని చూస్తున్నావా? శంకర్ ఇక్కడ ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వడు నీకు" అనేసి అంటే, "ఇప్పుడేం చేస్తావు?" అని అడుగుతూ ఉంటుంది. "నేను తినిపిస్తా" అనేసరికి వెన్నెల శంకర్ వైపే చూస్తూ ఉండిపోతుంది. ఇద్దరు స్పృహ